ఈ ప్రపంచంలో ప్రతి మూల మనిషికి తెలుసు. ఇంటర్నెట్, ఫ్లైట్ ట్రావెల్, శాటిలైట్స్, మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళగలం. కానీ ఇండియాలోనే ఒక ఐలాండ్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఇండియన్ నేవీ కూడా పర్మిషన్ లేదు. అక్కడ ఉన్న జనాలు మన బట్టలు వేసుకోరు. వాళ్ళకి మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలియదు. గట్టిగా మాట్లాడితే ఇండియా అంటే ఏంటో కూడా తెలియదు. వాళ్ళు ఇంకా స్టోనేజ్లోనే ఉన్నారు. అంటే 60,000 సంవత్సరాల వెనకాల ఉన్నారు. ఎవరైనా ఈ ఐలాండ్ని టచ్ చేయాలని చూస్తే వాళ్ళు ఇచ్చే ఒకే ఒక ఆన్సర్ డెత్. వెల్కమ్ టు నార్త్ సెంటినల్ ఐలాండ్, ద మోస్ట్ డేంజరస్ అండ్ ఫార్బిడన్ ప్లేస్ ఆన్ ఎర్త్. పోర్ట్ బ్లెయిర్ నుండి జస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో ఈ ఐలాండ్ ఉంది. కానీ టైం మెషిన్లో 60,000 ఇయర్స్ వెనక్కి వెళ్తే ఎలాంటి మనుషులు ఉంటారో ఈ ఐలాండ్లో ఉన్న సెంటినలీ స్ట్రైప్స్ అలానే ఉంటారు. వాళ్ళ దగ్గర కల్టివేషన్ లేదు. వాళ్ళకి నిప్పుని ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు అని కొంతమంది సైంటిస్ట్స్ అంటారు. కేవలం హంటింగ్ అండ్ ఫిషింగ్ మీద బ్రతుకుతారు. మనలో చాలామంది వీళ్ళు చాలా వీక్ అని, టెక్నాలజీ లేదు అని అనుకుంటారు. కానీ 2004లో సునామీ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం టెక్నాలజీ ఉన్నా కూడా చాలామంది చనిపోయారు. కానీ ఈ సెంటినలీస్ వాళ్ళు మాత్రం సునామీ వస్తుందని యానిమల్స్ బిహేవియర్ని బట్టి ముందే పసిగట్టారు. సునామీ వచ్చిన నెక్స్ట్ డే ఇండియన్ గవర్నమెంట్ ఈ ఐలాండ్లో ఉన్న వాళ్ళు బ్రతికి ఉన్నారా లేదా చనిపోయారా అని చెక్ చేయడానికి ఒక హెలికాప్టర్ని పంపింది. ఆ హెలికాప్టర్ని చూసి ఒక ట్రైబల్ మ్యాన్ బయటికి వచ్చి ఒక బాణంతో ఆ హెలికాప్టర్ని కొట్టాడు. మాకు మీ హెల్ప్ అవసరం లేదు, మా జోలికి రాకండి అని చెప్పడానికి ఇది ఒక వార్నింగ్ లాంటిది. అసలు వాళ్ళు బయట ప్రపంచాన్ని ఎందుకు ఇంత వైలెంట్గా హేట్ చేస్తారు అంటే దీని వెనుక ఒక డార్క్ హిస్టరీ ఉంది. 1880లో మారిస్ విడల్ పోర్ట్మ్యాన్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఈ ఐలాండ్ మీదకి వెళ్ళాడు. రీసెర్చ్ పేరుతో ఒక ఎల్డర్లీ కపుల్ని మరియు 4 పిల్లల్ని కిడ్నాప్ చేసి పోర్ట్ బ్లెయిర్కి తీసుకెళ్లాడు. కానీ మన ప్రపంచంలో ఉన్న వైరసెస్ వాళ్ళకి కొత్త. ఆ ఎల్డర్లీ కపుల్ ఇమ్యూనిటీ లేక వెంటనే చనిపోయారు. పోర్ట్మ్యాన్కి భయం వేసి మిగిలిన ఆ 4 పిల్లల్ని మళ్ళీ ఐలాండ్లో వదిలేశాడు. కానీ హిస్టారియన్స్ చెప్పేదేంటంటే ఆ 4 పిల్లల ద్వారా ఐలాండ్ మొత్తం డిసీజెస్ స్ప్రెడ్ అయి ఉంటాయి అని. వాళ్ళు మనల్ని ఏలియన్స్లో చూస్తారు. మనం వస్తే మనతో పాటు చావు వస్తుంది అని వాళ్ళు బలంగా నమ్ముతారు. అందుకే 1880 నుండి ఇప్పటి వరకు ఎవరు వచ్చినా వాళ్ళు అటాక్ చేస్తూనే ఉన్నారు. ఇది వాళ్ళ తప్పు కాదు, హిస్టరీలో మనం చేసిన తప్పు. ఆగస్ట్ 1981లో ఎంవి ప్రిమ్రాస్ అనే ఒక పెద్ద కార్గో షిప్ సైక్లాన్ వల్ల ఈ ఐలాండ్ దగ్గర కోరల్ రీఫ్స్లో ఇరుక్కుపోయింది. షిప్ కెప్టెన్ లియూ చింగ్లాంగ్కి తను ఎంత పెద్ద డేంజర్లో ఉన్నాడో అప్పుడు తెలియలేదు. నైట్ అంతా పెద్ద స్టామ్. మార్నింగ్ అయ్యేసరికి ఐలాండ్ నుండి కొంతమంది జనాలు బయటకు వచ్చి చేతిలో బల్లెలు, బాణాలు పట్టుకొని షిప్ వైపు రావడం స్టార్ట్ చేశారు. కెప్టెన్ భయంతో వైల్డ్ మెన్ ఆర్ అటాకింగ్ అస్, సెండ్ వెపన్స్ ఇమీడియట్లీ అని హాంకాంగ్ ఆఫీస్కి ఎమర్జెన్సీ మెసేజ్ పెట్టాడు. ఒకసారి ఆ సిచ్యుయేషన్ని ఇమాజిన్ చేసుకోండి. షిప్ ఏమో కదిలే పొజిషన్లో లేదు, డిఫెండ్ చేసుకోవడానికి వెపన్స్ కూడా లేవు. ఎదురుగా చంపడానికి రెడీగా ఉన్న ఒక ట్రైబ్. అదృష్టం కొద్దీ సముద్రంలో అలలు చాలా ఎక్కువ ఉండటం వల్ల ఆ ట్రైబల్స్ షిప్ని రీచ్ అవ్వలేకపోయారు. కొన్ని డేస్ తర్వాత ఇండియన్ హెలికాప్టర్ వచ్చి ఆ షిప్లో ఉన్న క్రూని రెస్క్యూ చేసింది. కానీ ఆ షిప్ ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ షిప్లో ఉన్న ఐరన్ని తీసుకొని సెంటినలీస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వెపన్స్ని అప్గ్రేడ్ చేసుకున్నారు. సో వాళ్ళు టెక్నికల్లీ స్టోనేజ్ నుండి ఐరన్ ఏజ్కి వచ్చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 2018లో జరిగిన ఒక ట్రాజెడీ గురించి. జాన్ అలెన్ చావ్ ఒక 26 ఇయర్ ఓల్డ్ అమెరికన్ మిషనరీ. జాన్ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మెథడ్ రాంగ్. తను ఆ ట్రైబల్స్కి క్రిస్టియానిటీని పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యాడు. లీగల్గా అక్కడికి వెళ్ళడం క్రైమ్ అని తెలిసిన లోకల్ ఫిషర్మెన్కి డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా వెళ్ళాడు. నవంబర్ 15, 2018 జాన్ ఫస్ట్ టైం ఐలాండ్ మీద అడుగుపెట్టాడు. చేతిలో బైబిల్ పట్టుకొని మై నేమ్ ఈస్ జాన్, ఐ లవ్ యూ, జీసస్ లవ్స్ యూ అని అరిచాడు. రెస్పాన్స్గా ఒక చిన్న పిల్లాడు యారోతో షూట్ చేశాడు. అది డైరెక్ట్గా జాన్ పట్టుకున్న బైబిల్కి తగిలింది. జాన్ భయంతో వెనక్కి వచ్చేశాడు. ఆ రోజు రాత్రి జాన్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు: గాడ్, ఐ డోంట్ వాంట్ టు డై. నాకు చావాలని లేదు, కానీ నేను వెళ్ళకపోతే వాళ్ళకి ఎవరు చెప్తారు? ప్లీజ్ ఫర్గివ్ దెమ్ ఇఫ్ దే కిల్ మీ అని. నవంబర్ 17 మార్నింగ్ ఫిషర్మెన్ దూరం నుండి చూస్తున్నారు. జాన్ మళ్ళీ ఐలాండ్ మీదకు వెళ్ళాడు. ఈసారి సెంటినలీస్ వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు జాన్ని గుంపుగా చుట్టుముట్టారు. నెక్స్ట్ సీన్లో జాన్ బాడీని ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి పాతి పెడుతున్నారు. చాలామంది జాన్ బాడీని రికవర్ చేయాలి అని డిమాండ్ చేశారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ నో చెప్పింది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్తే మన బాడీలో ఉండే చిన్న వైరస్ వాళ్ళకి ఏదైనా స్ప్రెడ్ అయితే ఆ ట్రైబ్ మొత్తం చనిపోయే ఛాన్స్ ఉంది. వాళ్ళకి మన డిసీజెస్ని తట్టుకునే ఇమ్యూనిటీ లేదు. సో నార్త్ సెంటినల్ ఐలాండ్ని ఫార్బిడన్గా ఉంచడంలోనే మంచి ఉంది. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మనం వాళ్ళకి ఇచ్చే గ్రేట్ రెస్పెక్ట్. వాళ్ళని కలవడం కరెక్టా లేదా అలా ఒంటరిగా వదిలేయడం కరెక్టా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.